హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ STKR బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మొక్కజొన్న నాటుదామని చెప్పి అనుకోవడం జరుగుతుంది. సో అనుకోవడం కాదు, నాటుతున్నాను. సో దానికోసం అని చెప్పి కూలోల అవసరం లేకుండా ఈ మొక్కజొన్న నాటే మిషన్ ఏదైతుందో, సో ఈ మిషన్ ద్వారా మొక్కజొన్న అయితే నాటడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దీనికోసం అని చెప్పి నేను ఒక వారం రోజుల ముందే రోటివేటర్ పెట్టించి దీంట్లో ఉన్నంత గడ్డి అంతా కట్ చేయించాను. సో ఈరోజు మొక్కజొన్న నాటుతున్నాం కాబట్టి నిన్న ఒకసారి దున్నిపించి మళ్ళీ కల్టివేటర్ కొట్టించి అంతా చదును చేసుకోవడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు మొక్కజొన్న నాటడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ వీడియోని చివరి వరకు చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఛానల్లో ఒకసారి వీడియోస్ మొత్తం చూడండి. వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏ సీడ్ వాడడం జరుగుతుందంటే, సో మొక్కజొన్న మిషన్ ఉంది కదా, సో దీంట్లో ఈ మొక్కజొన్న మిషన్లో ఒకటి ఫర్టిలైజర్ సంబంధించింది, అదేవిధంగా విత్తనాలకు సంబంధించింది. దాదాపు 24 రకాల గింజలు అయితే దీంట్లో వేసుకోవచ్చంట. సో ఇప్పుడైతే నేను మొక్కజొన్న సంబంధించి అది పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నేను వచ్చేసి ఫ్రెండ్స్ సిరి బ్రాండ్కి సంబంధించి మొక్కజొన్న అయితే నాటడం జరుగుతుంది. సో సిరి బ్రాండ్ నేను లాస్ట్ టైం కూడా వాడడం జరిగింది. నాకు అది బెస్ట్ రిజల్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో దానికోసం అని చెప్పి తిరిగి సిరి కంపెనీ నుంచే ఈ మొక్కజొన్న సీడ్స్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. సిరిలో మనకి సిరీస్ స్ప్లెండర్. సో సిరీస్ స్ప్లెండర్ ఫస్ట్ టైం మళ్ళీ ఈసారి తెచ్చాను. సో చూద్దాం ఏ విధంగా పండుతుందో. అదేవిధంగా ఈ మొక్కజొన్నను ఏ విధంగా నాటాలో ఒకసారి చూసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మనకు అంటే సాళ్ళు గుంజుకుంటే దాని ప్రకారం నాటుకోవాలి. లేకపోతే సాళ్ళు గుంజుకోకుండా అదొక 1000 రూపాయలు ఖర్చు కాబట్టి అందాజ ప్రకారం సాల్ని మనం కౌంట్ చేసుకుంటా, పట్ట సాల్ని చూసుకుంటా నాటుకొని కూడా వేసుకోవచ్చు. సో దీని ద్వారా ఇప్పుడు ఎలా నాటుతున్నామో చూడండి. ఈ విధంగా గింజలు పోసుకొని నడిస్తే ఈ హోల్స్ నుంచి గింజలు పడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు గింజ ఏ విధంగా పడిందో. సో ఇక్కడ చూసుకోవచ్చు గింజ ఏ విధంగా మనకి భూమి లోపలికి వెళ్ళిందో. అదేవిధంగా ఈ వెనుక ఉన్నటువంటి ఈ రోలర్ ఏదైతుందో, ఈ రోలరు ఈ గింజను అయితే మూసుకుంటా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా పర్ డే ఒక సగటు మనిషి ఒక 2 ఎకరాల వరకు మొక్కజొన్న అయితే ఈజీగా నాటుకోవచ్చు. సో నిన్న నేను కొంతవరకు అయితే మొక్కజొన్న అయితే నాటడం జరిగింది. సో ఈరోజు మిగతా ల్యాండ్లో ఉన్నటువంటి ఈ మొక్కజొన్నని కంప్లీట్గా అయితే నాటడం జరిగింది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ సిరి కంపెనీ నుంచి వచ్చినటువంటి స్ప్లెండర్ బాగా కాలం ఏదైతుందో అది ఏ విధంగా పండిందో మనం రానటువంటి వీడియోస్లో అయితే చూద్దాం. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం అంటే మోటివేషన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని వాచ్ చేస్తే మరిన్ని వీడియోస్ అంటే నాట్ ఓన్లీ అగ్రికల్చర్ వీడియోసే కాకుండా మన పర్సనల్ వాక్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.